ఏడుకొండల మీద కొలువైన ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలో కొండకు వెళ్తారు. అయితే ఈ ఏడాదిలోనే అలిపిరి నడక మార్గంలో మెట్లు ఎక్కుతూ పెళ్లైన వారం రోజుల్లోపే బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుండెపోటుకు గురయ్యాడు. ఎన్నికలకు ముందు శ్రీవారి మెట్టు మార్గంలో ఒక పోలీస్ అధికారి గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ రోజు శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమల కొండ మెట్లెక్కిన తెలంగాణలోని హన్మకొండకు చెందిన గడ్డం సమ్మారావు 500వ మెట్టు వద్ద గుండెపోటుకు గురయ్యాడు. కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. ఇటీవలే కాలంలో నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు తరచుగా నమోదవుతూనే ఉన్నాయి. కోవిడ్ తర్వాత గుండెపోటు మరణాలు ఎక్కువగా నడక మార్గంలో నమోదవుతుండటంతో టీటీడీ భక్తులకు పలు కీలక సూచనలు చేస్తోంది. అలిపిరి శ్రీవారి మెట్ల మార్గాల నుంచి శ్రీహరి దర్శనం కోసం రోజూ కొండకు వచ్చి చేరే భక్తుల సంఖ్య 30,000 మంది దాకా ఉంటుంది. నడక మార్గంలో చిరుతల సంచారంతో టీటీడీ ఆంక్షలు విధించడం వల్ల ఆ సంఖ్య అటూ ఇటూగా ఉంటుంది. అయితే మొక్కులో భాగంగా నడక మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు తగిన జాగ్రత్తలు, నియమాలు పాటించాలని టీటీడీ సూచిస్తోంది. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు అవగాహన కల్పించేలా కొన్ని సూచనలు చేస్తుంది. అలిపిరి నడక మార్గంలో రాజగోపురం వద్ద ఈ మేరకు సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అప్రమత్తమైన టీటీడీ పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇప్పటికే భక్తుల భద్రతకు పెద్దపీట వేసిన టీటీడీ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు సూచనలు చేస్తోంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులున్న భక్తులు, ఇక ఉబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడకదారిన రావడం శ్రేయస్కరం కాదని చెబుతోంది. తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తోంది. కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కనుక గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశాలు ఉందని అవగాహన కల్పిస్తోంది. భక్తులు తదనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలంటున్న టీటీడీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారీ మందులు వెంట తెచ్చుకోవడం కూడా మంచిదని చెబుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500వ మెట్టు, గాలిగోపురం, భాష్యకారుల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చని టీటీడీ సూచిస్తోంది. ఇక తిరుమలలోని అశ్విని ఆసుపత్రి, ఇతర వైద్యశాలలో 24/7 వైద్య సదుపాయం పొందవచ్చన్న టీటీడీ భక్తులకు తెలియజేస్తోంది. ఇక దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితిలో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉందని కూడా పేర్కొంటోంది. ఇక తిరుమలకు కాలినడకన రాదలిచిన భక్తులు తప్పనిసరిగా టీటీడీ చేసిన సూచనను పాటించవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది.